వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు అని చెప్పేసి దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది. సో గత వారం 2023లో జనవరి 31 నాడు ఈ సర్పంచ్ ఎంపీటీసీ అంటే సర్పంచ్ లకు సంబంధించి కావచ్చు వార్డ్ మెంబర్ల పదవి కాలం కంప్లీట్ కావడం అనేది జరిగింది. సో దాదాపుగా జనవరి 31 వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ రోజు మే కూడా రావడం తోటి సంవత్సరంన్నర నుంచి పాలన అస్తవ్యస్తం అవ్వడం అనేది కూడా జరిగింది. సో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని వల్ల ఏటా 1500 కోట్ల నష్టం. ఇప్పుడు ఈ పాలన సరిగ్గా లేక ఏటా 1500 కోట్లు ప్రభుత్వానికి నష్టమయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఇప్పుడు వరకు రాక నష్టం అనేది మరికొన్ని రోజుల్లో లేట్ అయితే మాత్రం డెఫినెట్ గా ఎక్కువనే అవుతుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. సో ఇదే అంశం పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక హింట్ ఇవ్వడం అనేది జరిగింది. సో జూన్ లో ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. అలాగే జూలై 31 వరకు సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్ల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే దాదాపుగా 13,000 గ్రామాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. సో 13,000 గ్రామాలకి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. అలాగే 1,14,000 పైగా వార్డు మెంబర్లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా అంటే కొన్ని ఎవరైతే సర్పంచ్లకు బిల్లులు ఇప్పటి వరకు బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఒకే రోజు దాదాపుగా 9,900 కోట్లు బిల్లులు క్లియర్ చేయడం అనేది జరిగింది. సో పెండింగ్ లో ఉన్నటువంటి 9,900 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ క్లియర్ చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న 10 లక్షల లోపు బిల్లులను ఒకే విడతలో చెల్లించింది. పంచాయతీలకి 153 కోట్లు, ఎస్డిఎఫ్ పనులతో మరో 85 కోట్లు విడుదల చేసింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కొన్ని రోజులుగా కాంట్రాక్టర్లు, సర్పంచ్లు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏకంగా సర్పంచ్లు అయితే ధర్నాలు కూడా చేసింది. ఇప్పటి వరకు మా బిల్లులు ఎప్పుడు క్లియర్ చేస్తారని చెప్పేసి. సో కొంతమంది సర్పంచ్లు కూడా ఆత్మహత్యం చేయడం అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి తోడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక హింట్ ఇవ్వడం తోటి సో మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జూన్ లో నిర్వహిస్తాం, జూలై చివరి వారంలోగా సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఎందుకు లేట్ అయింది, దీని కారణాలు ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి చెప్పడం అనేది మెయిన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రధాన డిమాండ్. ఒకవేళ ఇప్పుడు 42% చేయకుండా వెళ్తే డెఫినెట్ గా మళ్ళీ బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి బీసీ కులగణను చేపట్టారు. దానికి సంబంధించి ఒక 6 నెలలు డిలే కావడం అనేది జరిగింది. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది, అసెంబ్లీలో ఆమోదించారు. అలాగే గవర్నర్ కూడా ఈ బీసీ బిల్లుకు సంబంధించి, కులగణనకు సంబంధించి ఓకే చేయడం తోటి రాష్ట్ర ప్రభుత్వమే 42% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి కీలకంగా ఏంటంటే మహిళలకు 50% రిజర్వేషన్. ఇక్కడ మహిళలకి 50% రిజర్వేషన్లు గత ఎన్నికల నుంచి కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు కంటిన్యూ చేసి అలాగే బీసీలకి 42% రిజర్వేషన్లు, మిగతా 8% జనరల్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. సో మొత్తానికి బీసీలకు 42% క్లియర్ ఆల్రెడీ గవర్నర్ ఆమోదం తెలిపారు కాబట్టి సో ఇప్పుడు దానికి సంబంధించి ఏ గ్రామాలలో కావచ్చు, ఏ మండలాలలో కావచ్చు, బీసీ జనాభా ఎంత, సో అక్కడ జనరల్ ఎలక్షన్స్ లో పెట్టాలా లేకపోతే బీసీ రిజర్వేషన్ల ప్రకారం బీసీ అభ్యర్థి నిలబెట్టాలా అన్నది కీలకంగా మారింది. అలాగే 50% పైగా మహిళా రిజర్వేషన్లు ఉన్నారు కాబట్టి సో మహిళలకు సంబంధించి కూడా రిజర్వేషన్ వారిగా ఇవ్వాలని చెప్పేసి కూడా భావించింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరు పిల్లల నిబంధన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఎత్తేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఇద్దరు పిల్లలు నిబంధనని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఈ నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉంది. సో మిగతాయి మాత్రం దాదాపుగా 13,000 గ్రామాలకి ఎన్నికలు నిర్వహిస్తేనే అంటే ప్రభుత్వం ఒక గాడిలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి కరెక్ట్ ఉంటేనే పరిపాలన కరెక్ట్ ఉంటేనే రాష్ట్ర పరిపాలన కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. సో మరి దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్రం నుంచి 1,500 కోట్లు లాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఇప్పటి వరకు రాకపోవడం తోటి పాలన అస్తవ్యస్తం అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అందుకని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మీడియా చిట్ చాట్ లో జూన్ లోపల
మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకంటే సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి. సో పార్టీ గుర్తులు తోటి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటది. సో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వేళ సర్పంచ్లకి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకుంటే తర్వాత వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లను గెలిపించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆ రకంగా కూడా ఆలోచిస్తుంది. అలాగే ఎన్నికల కమిషన్ ఇప్పటికే బ్యాలెట్ విధానం ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ట్రయల్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో జూన్ ఎండింగ్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఒక నెల 2 నెలల ప్రాసెస్ తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటగా సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎన్నికలు అయ్యాయి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మొదటగా పెట్టి తర్వాత సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలు తర్వాత పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీంట్లో కీలకంగా బీసీ రిజర్వేషన్లు మారనున్నాయి, అలాగే మహిళా రిజర్వేషన్లు కూడా మారనున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే అదనంగా దాదాపు ఒక 300 నుంచి 400 కొత్త గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మున్సిపాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలని మున్సిపాలిటీలో విలీనం చేసి తర్వాత గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో జనాభాని బట్టి గ్రామ పంచాయతీలుగా చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ప్రాసెస్ కి ఎంత సమయం తీసుకున్నారు, ఇప్పటికీ దాదాపుగా 1.5 సంవత్సరం అయిపోతుంది. మరికొన్ని రోజులు లేట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా అది ప్రభుత్వానికి నష్టం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా సరే, ఎందుకంటే మనకి నవంబర్ డిసెంబర్ లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పేసి అన్నారు. ఎందుకంటే సంవత్సరం దాటిన తర్వాత కేంద్రం నుంచి నిధులు రావని చెప్పేసి. తర్వాత తీరా చూసుకున్నట్టయితే ఉగాది తర్వాత ఎన్నికలు సంక్రాంతి తర్వాత ఎన్నికలు ఉంటాయన్నారు. తర్వాత ఉగాది తర్వాత ఎన్నికలు ఉంటాయన్నారు. తర్వాత అంటే ఏప్రిల్ మేలో చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా జూన్ జూలై అని చెప్పేసి ప్రతిపాదించారు ఆ టైంలోనే. సో ఇప్పుడు జూన్ జూలైలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదురు చూడడం అనేది జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి భారీ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బోని కొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. చూద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపొందుతుందో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి. అలాగే ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ కావచ్చు, తర్వాత సన్నబియ్యం పథకం కావచ్చు, తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇట్లా పథకాలని వివరించే ప్లానింగ్ లో పథకాలని జనాల్లోకి తీసుకెళ్లే ప్లానింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి సన్న బియ్యం కావచ్చు, రాజు యువ వికాస్ కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు అమలు అయ్యి జనాలు ఎంతవరకు ప్రభుత్వాన్ని నమ్మి ఏ పార్టీ గెలుస్తుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.